హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. అశ్వత్థామ, మీరు థంబ్‌నెయిల్ చూసినప్పుడే అశ్వత్థామ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అని చెప్పేసి మీకు అర్థమై ఉండొచ్చు. మన హిందూ పురాణాల గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే అశ్వత్థామ గురించి స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మన పురాణాలలో ఉన్నటువంటి చాలా క్యారెక్టర్స్ లోపల అశ్వత్థామ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగే మన భూమి మీద మన హిందూ పురాణాల ప్రకారం బతుకుతున్నటువంటి 8 మంది చిరంజీవుల లోపల అశ్వత్థామ కూడా ఒకరు. బట్ కాకపోతే అశ్వత్థామ మాత్రం చాలా బాధను అనుభవిస్తూ తన శరీర బాధలను క్రూరంగా అనుభవిస్తూ బ్రతుకుతున్నటువంటి ఒక చిరంజీవి. సో ఇప్పుడు ఒక సైన్స్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే కొన్ని వేల సంవత్సరాలు ఒక మనిషి బ్రతకడం అనేది అసాధ్యం. మామూలుగా ఒక మనిషి అయినా జంతువు అయినా ఒక స్టార్ట్ డేట్ ఉన్నట్టుగానే ఒక ఎక్స్పైరీ డేటు ఒక ఎండ్ డేటు అనేది ఉంటుంది. అది కూడా రీజనబుల్గా ఉంటుంది. బట్ కాకపోతే మన పురాణాల ప్రకారం చిరంజీవులు అని చెప్పేసేటటువంటి వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్రతుకుతూనే ఉన్నారు. ఇంకా కలియుగం అంతమయ్యేంత వరకు కూడా బ్రతుకుతారు. రీసెంట్గా వచ్చినటువంటి కల్కి సినిమాతోటి ఈ అశ్వత్థామ క్యారెక్టర్ అనేది ఇంకా చాలా వైడ్గా పాపులర్ అయింది. అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్ ఆ క్యారెక్టర్ని చేయటం వల్ల దానికి ఉన్నటువంటి కెపాసిటీ ఆ సినిమా లోపల కూడా చాలా పెరిగింది. సో ఈ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే, అంటే అశ్వత్థామ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పటికీ మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల లోపల ఉన్న ప్రజలు, ఒడిస్సా లోపల ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో ప్రజలు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలలో అడవుల ప్రాంతాలకు దగ్గరున్నటువంటి కొంతమంది ప్రజలు మేము అశ్వత్థామ అనేటటువంటి వ్యక్తిని చూసాము. అంటే ఒక వ్యక్తి తన నెత్తి నుదురు నుంచి రక్తం కారుతూ శరీరం మీద గాయాలతోటి అడవుల్లో తిరుగుతుండటం మేము చూసాము అని చెప్పేసి చాలా సందర్భాలలో చెప్పారు. బట్ ఆ చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా త్వరగా ఏదో ఒక కారణం చేత చనిపోయిన సంఘటనలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాలలో వైరల్ అయినటువంటి విషయం ఏమిటి అంటే అశ్వత్థామను చూసిన వాళ్ళు ఏదో ఒక కారణం చేత చనిపోతారు అని చెప్పేసి. బట్ అశ్వత్థామ బ్రతికే ఉండి ఇక్కడ అడవుల లోపల తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి చాలా ఎక్కువగా రూమర్ అనేది అక్కడ స్ప్రెడ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అశ్వత్థామకు ఇటువంటి చిరంజీవి అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మహాభారత కాలం లోపల కురుక్షేత్రం అని చెప్పేసేటటువంటి ఒక మహాయుద్ధం జరిగింది అన్న విషయం అందరికీ తెలిసిందే. పాండవులు కౌరవులు అని చెప్పేసేటటువంటి అన్నదమ్ముళ్ళు ఒక పలానా ప్రాంతం గురించి కొట్టుకున్నటువంటి యుద్ధం. సో ఆ యుద్ధం లోపల ఈ అశ్వత్థామ అని చెప్పేటటువంటి ఈ మనిషి అంటే ఈ క్యారెక్టర్ కౌరవుల వైపు నుండి పోరాడడం జరిగింది. తన తండ్రి ద్రోణాచార్యులు ఎలాగైతే కౌరవుల వైపు ఉన్నారో సేమ్ అశ్వత్థామ కూడా కౌరవుల వైపు నుంచి పోరాడాడు. యాక్చువల్గా ద్రోణాచార్యుడికి సంతానం కలగకపోతే తనకు సంతానం కలగాలి అన్న ఉద్దేశంతో శివునికి చేసినటువంటి పూజలతోటి, ఆయన కోసం చేసిన తపస్సుతోటి, అలాగే శివుని కృప వల్ల కలిగినటువంటి సంతానమే ఈ అశ్వత్థామ. బట్ కాకపోతే అశ్వత్థామ పుట్టిన వెంటనే గుర్రంలాగా శబ్దం చేయడంతో అశ్వత్థామ అంటే గుర్రం పేరు వచ్చే విధంగా ఆ పేరు పెట్టడం జరిగింది. అలాగే సేమ్ శివుని దయ వల్ల పుట్టినందుకు సేమ్ శివునిలాగానే మూడో కన్నులాగా అశ్వత్థామకు మణి, ఒక చిన్న మణి అనేది నుదురు మీద ఉండటం జరుగుతుంది. ఈ మణి వల్ల ఆకలి కానీ దప్పిక కానీ ఎక్కువగా అశ్వత్థామకు వెయ్యదు. పెద్దగా తన శరీరం లోపల ఎటువంటి దెబ్బలు తాకినా ఏం తాకినా త్వరగా నయమైపోయి ఎటువంటి బాధలు అనేటివి, శరీర బాధలు అనేటువంటి అశ్వత్థామకు కలగకుండా మణి అశ్వత్థామను కాపాడుతూ ఉంటుంది. సో అటువంటి ఒక గొప్ప క్యారెక్టరైజేషన్ అశ్వత్థామది. ఎప్పుడైతే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందో అప్పుడు ద్రోణాచార్యుల వారు, అంటే ఎవరైతే గురువు రూపంలో ఉన్నాడో కౌరవులకు అలాగే పాండవులకు ఇద్దరికి గురువు అయినటువంటి ద్రోణాచార్యులు కౌరవుల వైపు నుంచి పోరాడాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. తన తండ్రి ఎటువైపు ఉన్నాడో సేమ్ కొడుకు కూడా కౌరవుల వైపే ఉన్నారు. బట్ కాకపోతే వీళ్ళిద్దరి ప్రతాపం అనేది కురుక్షేత్రంలో చాలా బ్రహ్మాండంగా ఉండేది. వీళ్ళు ఆల్రెడీ గురువు పొజిషన్లో ఉన్నటువంటి ద్రోణాచార్యుడు అద్భుతంగా పోరాడుతున్నారు. అతని కొడుకైనటువంటి అశ్వత్థామ కూడా కురుక్షేత్రంలో అద్భుతంగా పోరాడుతున్నారు. వీళ్ళని ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఒక ఐడియాతోటి అశ్వత్థామ అని చెప్పేసేటటువంటి యుద్ధంలో ఉన్నటువంటి ఒక జంతువును చంపేసి ఆ వార్తను ద్రోణాచార్యుడికి అందే విధంగా చేస్తారు.
సో, అలా అందినప్పుడు తన కొడుకే చనిపోయాడేమో అని చెప్పేసి ద్రోణాచార్యులు అనుకోని, తన ఆయుధాన్ని కింద పడేసినటువంటి సమయం లోపల ద్రోణాచార్యుల వారిని చంపేయడం జరుగుతుంది. ఈ విషయం తెలిసినటువంటి అశ్వత్థామకు చాలా కోపమొస్తుంది. అంటే ఇటువంటి ఒక ప్లాన్ వేసి నా తండ్రిని చంపారు కదా అని చెప్పేసి. ఆ కోపం లోపల అశ్వత్థామ ఏం చేస్తాడంటే, ఉప పాండవులను అంటే ద్రౌపది యొక్క కొడుకులను చంపేయడం జరుగుతుంది. అలా ద్రౌపది పిల్లల్ని చంపడమే కాకుండా అంటే అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తరా గర్భంలో ఉన్న శిశువు మీదికి కూడా ఒక ఆయుధాన్ని వదులుతాడు. సో, ఇంత ఘోరమైనటువంటి పని చేసినటువంటి అర్జునుడు పట్టుకు వచ్చి ద్రౌపది ముందు నిలబెడతాడు. నీకు కావాల్సినటువంటి శిక్ష వెయ్యి అని చెప్పేసి. కానీ ద్రౌపది మాత్రం అశ్వత్థామను క్షమిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే నా పిల్లలు చనిపోయారని చెప్పేసి నేను ఇక్కడ బాధపడుతున్నానో, ఇప్పుడు అశ్వత్థామ మన చేతుల్లో ఉన్నాడు అని చెప్పేసి ఆ తల్లి కూడా బాధపడుతూ ఉంటుంది అని చెప్పేసి ద్రౌపది క్షమించడం జరిగింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం క్షమించాడు. ఒక గర్భవతి మీదికి నీ ప్రభావం చూపిస్తావా అని చెప్పేసి అశ్వత్థామ నుదురు మీద ఉన్నటువంటి మణిని గుంజుకొని అశ్వత్థామకు ఒక శాపాన్ని ఇస్తాడు. నువ్వు చిరంజీవివై కలికాలం అంతమయ్యేంత వరకు కూడా నువ్వు బ్రతికే ఉంటావు. కానీ ఏదైతే గాయాలు నీ శరీరం మీద అయ్యాయో ఆ గాయాలు మాత్రం ఎప్పటికీ మానవు. ఆ గాయాలు అలాగే ఉండి ఆకలి దప్పికలకు అలుమటిస్తూ చావు ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఈ శరీరం కుళ్ళిపోయి దీనస్థితికి చేరుకొని చాలా బాధలు అనుభవిస్తూ కలియుగం మొత్తం సర్వదుఖాలు అనుభవిస్తూ ఎవ్వరికీ కనిపించకుండా కొండ గుహల లోపల అడవుల్లో పడి బ్రతుకుతూ ఉంటావు అని చెప్పేసి ఒక శాపాన్ని వేయడం జరుగుతుంది. సో, ఈ శాపం ప్రకారమే అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు అని చెప్పేసి మన పురాణాలలో చెప్తున్నారు. అలాగే చాలామంది కనిపించాడు అని చెప్పేసి ఒక రూమర్ అనేది క్రియేట్ చేశారు. బట్ కాకపోతే ఆయన బ్రతికి ఉన్నాడు అనేది నిజమై ఉండొచ్చు. కానీ చాలామందికి కనిపించాడు అన్న విషయం మాత్రం ఖచ్చితంగా నిజమయ్యే ఛాన్సెస్ అనేటివి లేవు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా కానీ దేవుడు బ్రతికినటువంటి కాలం లోపల వాళ్ళకు జన్మ వచ్చింది. అంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఈ కలియుగంలో పుట్టినటువంటి మనలాంటి వాళ్ళందరికన్నా అయితే గొప్పవాళ్ళే. కాబట్టి అటువంటి వాళ్ళని చూసేటటువంటి శక్తి కానీ, లేకపోతే అటువంటి వాళ్ళని చూసేటటువంటి కెపాసిటీ కానీ ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకైతే ఉండదు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి.